హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సమయపురం మరియమ్మన్ దేవాలయం. ఈ దేవాలయానికి ఎంతో చరిత్ర ఉంది. ప్రతి భక్తులు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ ఆలయానికి వచ్చి తమ కోరికలను కోరుకుంటారు. ఇటీవల ఈ ఆలయంలో ఓ అద్భుతం జరిగింది. పూజారులు అమ్మవారికి హారతి ఇస్తున్న సమయంలో అమ్మవారి మోము చిరునవ్వుతో మనకు దర్శనమిస్తుంది. కావాలంటే ఇక్కడ కనిపిస్తున్న ఈ దృశ్యాన్ని మీరు బాగా గమనించవచ్చు. హారతి ఇస్తున్నప్పుడు ఆ వెలుగులో అమ్మవారి మొహంపై చిరునవ్వు మనం స్పష్టంగా చూడొచ్చు. ఇదంతా కూడా ఆలయ పూజారులు తమ కళ్ళారా చూశారు. ఈ విషయం బయటకు తెలిసిన తర్వాత ఇక్కడ అమ్మవారికి ఎంత శక్తి ఉంది అనేది అర్థం చేసుకునే భక్తులు రద్దీ ఇంకాస్త పెరిగింది. ఈ ఆలయ విశేషాలను కూడా ఒకసారి తెలుసుకుందాం రండి. తమిళనాడులోని తిరుచిరాపల్లికి సమీపంలో ఉన్న సమయపురంలో సమయపురం మరియమ్మ దేవాలయం ఉంది. ఈమెను మహాకాళి లేదా దుర్గాదేవి ప్రతిరూపంగా కొలుస్తారు. ఈ విగ్రహాన్ని ఇసుక, బంకమట్టిని వినియోగించి రూపొందించారు. అందువల్లే ఇక్కడి ప్రధాన దేవతకు అభిషేకం ఉండదు. అయితే ఆ దేవతను పోలిన చిన్న రాతి విగ్రహం ప్రధాన దేవత ముందు ఉంటుంది. ఈ విగ్రహానికి అభిషేకం చేస్తారు. ఈ సమయపురం మరియమ్మ ఎటువంటి వ్యాధులనైనా తగ్గిస్తుందని భక్తులు నమ్ముతారు. అందువల్లే మనలో ఏ శరీర భాగానికి వ్యాధి సోకి ఉంటుందో ఆ శరీర భాగాన్ని పోలిన వెండి లేదా స్టీల్తో తయారు చేసిన శరీర భాగాలను అమ్మవారికి ముడుపుగా చెల్లిస్తారు. దీంతో ఎటువంటి వ్యాధి అయినా ఇట్టే నయమవుతుందని భక్తులు నమ్ముతున్నారు. ఈ ఆచారం తరతరాలుగా ఆనవాయితీగా వస్తోంది. అదేవిధంగా భక్తులు మాలవిరక్కు అనే తీపి పదార్థాన్ని నైవేద్యంగా పెడతారు. ఇది బెల్లం, బియ్యం పిండి, నెయ్యితో తయారు చేసిన తీపి వంటకం అందిస్తారు. మరికొంతమంది భక్తులు దేవతకు ఉప్పును కూడా ముడుపుగా అందిస్తారు. ఈ ఆలయం ప్రతి ఆది, మంగళ, శుక్రవారాల్లో లక్షల మంది భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. తమిళనాడులో పళని తర్వాత అత్యంత సంపన్న ఆలయం సమయపురంలోని మరియమ్మ ఆలయమేనని చెబుతారు. దీన్ని బట్టి ప్రతిరోజు ఎంతమంది ఈ ఆలయానికి వస్తూ ఉంటారో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ఆలయానికి సంబంధించిన చరిత్ర అస్పష్టంగా ఉంది. అయితే ప్రస్తుతం లభిస్తున్న ఆధారాలను అనుసరించి సమయపురం మరియమ్మ ఆలయాన్ని విజయరాయ చక్రవర్తి క్రీస్తు శకం 18వ శతాబ్దంలో నిర్మించినట్లు చెప్తారు. ఈ సమయపురం మరియమ్మ దేవాలయంతో పాటు ఇక్కడ జరిగే ప్రత్యేక పూజలు తమిళనాడు సంస్కృతి సంప్రదాయాలకు చిహ్నాలని చరిత్రకారులు చెబుతారు. విదేశాల్లో కూడా ఈ దేవాలయానికి భక్తులు ఉన్నారు. కాగా శ్రీలంక, ఫిజీ వంటి దేశాల్లో సమయపురం మరియమ్మ పేరుతో దేవాలయాలు కూడా నిర్మిస్తున్నారు. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.